ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం చూడండి. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. దేవునికి స్తోత్రం. ఆ దినము ఏమిటి? 17వ వచనం. 17వ వచనం చూడండి. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. చూడండి మాట, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభించి, ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో దయచేసి వేడుకోండి. ప్రభు మన అందరితో ఈ రాత్రి ప్రభు మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ప్రభు ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన గృహ కూడికను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాన్ని బట్టి, అలాగే ఈ కుటుంబంలో జరుగుతున్న యొక్క కూడికను ప్రేమించి వాక్యం వినడానికి చేరువచ్చిన నీ ప్రజలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ మా అందరితో మాట్లాడమని, కృప కలుగును గాక అని ప్రకటిస్తూ యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ముందుకి కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృపను బట్టి మనం అందరము కూడా ఈ రాత్రి ఈ గృహ కూడిక యొక్క ఇటు విధముగా మనం అందరం కలుసుకొని ప్రభుని స్తుతించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఏమి రాయబడింది అంటే, ఒక దినమును ఆయన నిర్ణయించాడని రాయబడింది. ఒక దినమును ఆయన నిర్ణయించాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే దినము అని అనగానే ఒక సమయాన్ని దేవుడు ఉంచాడు. ఏంటి ఆ సమయము అని అంటే 17వ వచనములు అన్నాడు, రాబోవు కాలమందు నీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 2 వచనాలు కలపండి. రాబో దినాలలో మేలు కలగాలని ఒక దినమును నిర్ణయించాడు. ప్రభు స్తోత్రం. అంటే దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి ఆయన ఏం చేశాడు? ఒక టైం నిర్ణయించాడు. అంటే మీరు ఇలా అంటారు, అప్పుడు ఏమంటారంటే, మేలు జరగడానికి సమయాన్ని దేవుడు నిర్ణయిస్తే మరి ఇప్పుడు కీడు లేదా శ్రమలు కలుగుతున్నాయంటే ఈ సమయాన్ని కూడా దేవుడే నిర్ణయించాడా? చెప్పండి, నిర్ణయించాడా? మాట్లాడడం లేదండి. నిర్ణయించాడు. అంటే వాస్తవానికి దేవుని పిల్లలకు శ్రమలు రావచ్చా? 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 ఏ శ్రమలు రావచ్చు? సువార్త కొరకు, వెలుగు సువార్త కొరకు శ్రమపడుట అనేది కలగాలి. అది ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడంటే, అది ప్రతి క్రైస్తవునికి ఒక అనుగ్రహము అని చెప్పాడు. కానీ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అన్నాడు, శరీర సంబంధమైన శ్రమలు కలగకూడదు అని అన్నాడు. ఏ శ్రమలు కలగాలి? ప్రభు పనిలో శ్రమలు కలగాలి. ఏ శ్రమలు కలగకూడదు? కుటుంబంలో, ఇంకా
శరీర సంబంధమైన శ్రమలు మనకి కలగకూడదు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, మరి ఎందుకు కలుగుతున్నాయి? వాస్తవానికి దేవుని పిల్లలకి ఏం కలగకూడదు? శ్రమలు కలగకూడదు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఏం చేయండి? ఆనందించండి అన్నాడు. ఇది ఎవరికి వాగ్దానం? మనదే. హల్లెలూయా, బాగా చెప్పారు. ఇది మనదే, మన ఆస్తి. క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరత తీర్చబడును. ఇది ఎవరి వాగ్దానం? చెప్పాలందరూ. ఇది మన ఆస్తే. మనతోనే చెప్పాడు, సంఘంతోనే చెప్పాడు. ఇప్పటి జీవము రాబో జీవానికి, ఇప్పటి జీవము రాబో జీవాన్ని కూడా ప్రభు ఇస్తానని ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అది కూడా ఎవరికి? అది కూడా మనదే. హల్లెలూయా. జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ ఇస్తానని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అదెవరికి? అది మన ఆస్తే. అంటే ఇప్పుడు దేవుని పిల్లలకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? జీవానికి భక్తికి కావలసినవన్నీ ఇస్తానన్నాడు. క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరత ఆయనే తీరుస్తానన్నాడు. ఇందాక మేరత్న గారు ప్రార్థన చేస్తూ కూడా చెప్పారు. ఆకాశ పక్షులను ఆయనే ఏమన్నాడు మనకు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయవు, గడిచెలలో అవి దాచుకోవు, అయినను వాటిని పోషిస్తున్నాను కదా అని ఏమన్నాడు? మిమ్మలను కూడా పోషిస్తాను అని ఏమన్నాడు చెప్పను? వాటికంటే మీరే శ్రేష్ఠులు, వాటికంటే మీరే గొప్పోళ్ళు అన్నాడు. ఆ పిచ్చుకల్నే దేవుడు పోషించినప్పుడు మనల్ని పోషించడం ఖచ్చితంగా పోషిస్తాడు. ఇవన్నీ దేవుడు తన పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలే మన ఆస్తి, ఆ వాగ్దానమే మన యొక్క ప్రాపర్టీ. అయితే మరి దేవుని పిల్లలకు శ్రమ ఎందుకు కలుగుతుంది? ఇది మనం ఆలోచించాలి కదా. వాస్తవానికి దేవుని పిల్లలు శ్రమలను ఏం చేయాలి? అధిగమించి జీవించాలి. క్రీస్తు యేసులో ప్రతి అవసరత తీర్చబడాలి. జీవానికి భక్తి కావలసినవన్నీ ఆయనే ఇస్తానన్నాడు కదా. ఆ మేడగదిలో సమస్త సామాగ్రి ఉంది అన్నాడు. అంటే మనకు కావలసినవన్నీ ఆయనలో ఉన్నాయి కదా. క్రీస్తులో సర్వ సంపూర్ణత క్రీస్తులోనే ఉన్నది అని అన్నాడు. మనకు కావలసినవన్నీ ఆయనలోనే దాచి ఉంచాడు. మనకు ఆరోగ్యం కావాలా? ఆయనలోనే దాచి ఉంచాడు. అప్పుల నుంచి విడుదల కావాలా? అది ఆయనలోనే దాచి ఉంచాడు. ఆరోగ్యం ఆయనలో, సమస్తం ఇప్పుడు ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. ఇలా అన్నాడు. ఒక ధైర్యమైన మాట ఏంటంటే, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అన్నాడు. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఆయనలో ఉన్నాయి. మనం ఎవరిలో ఉన్నాం? ఆయనలోనే ఉన్నాం. అంటే ఇవన్నీ ఎవరివి? మనవే కదా. క్రీస్తు దేవుని వాడు, మనము క్రీస్తు వారము. ఇప్పుడు ఆయనవన్నీ మనవే అని అన్నాడు. అంటే మన క్రీస్తు తోటి వారసులం. అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్నవన్నీ మనవే. ఇది మీరు నమ్ముదురుగాక. అంతే. ప్రభులో ఉన్నవన్నీ మనవే. ప్రభువులు అన్నీ ఉన్నాయి కదా. మరి ఇంత ఆస్తికి మనం అర్హులమై ఉండి, ఇంత ప్రాపర్టీకి మనం వారసులమై ఉండి, మరి శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాం? ఏ రోజైనా ఆలోచించారా? ఈ రాత్రైనా మనం ఆలోచించదుముగాక. ఎందుకు? వాస్తవానికి శ్రమ పడడము అనేది అనుగ్రహం. అది ఏ శ్రమ? దేవుని కొరకు మనం శ్రమ పడాలి. ఇప్పుడు ఇక్కడ కూడికి జరుగుతుంది. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వారు ఉంటారు. ఇష్టపడేవారు ఏమంటారు? మంచిగా మీ ఇంటి దగ్గర కూడికి జరిగిందమ్మా, మీ ఇంటి దగ్గర కూడికి జరిగినప్పుడు నేను చాలా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, మీ ఇంటికాడ కూడికి జరగడం నాకు ఆశీర్వాదకరం అనేవాళ్ళు ఉంటారు. అలాగే మీ ఇంటికాడ కూడికి జరిగింది, మాకు సౌండ్ ఎంత ఇబ్బంది అయింది తెలుసా, అసలు నిద్ర కూడా పట్టలేదు తెలుసా, ఇటువంటి పనులు చేసావేంటమ్మా కృపమ్మ అనేవారు కూడా. అంటే ఇది ప్రభు కొరకు శ్రమ పడడం. ఈ నిందలు, ఈ అవమానాలన్నీ ప్రభు వచ్చినప్పుడు మనకి ఏమిస్తానన్నాడు? బహుమానం ఇస్తాను. అయితే దేవుని పిల్లలు ప్రతిరోజు మనం ఆయన వచ్చేంత వరకు ఆయన కృపను మనం అనుభవించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. మన వైజాగ్ లో సేవకుల మీటింగ్ లో మాట్లాడుతూ ప్రభు ఒక విషయం చెప్పాడు. ఆయన కృప వెంబడి కృపనిస్తాడు, కృప వెంబడి కృపనిస్తాడు. కృప వెంబడి కృప అంటే అర్థం ఏంటంటే, మొదటి కృప మనల్ని నీతిమంతులుగా చేసింది. మొదటి కృప మనలందరినీ పాపములో నుంచి విడిపించింది. మొదటి కృప మన నిత్య నరకములో నుంచి విడిపించింది. మొదటి కృప దేవునితో మన సంబంధం కలిపింది. మొదటి కృప క్రీస్తుతో పాటు మనలను ఒక పౌరస్థితిని కలిగించింది. దేవుని స్తోత్రం. ఇది మొదటి కృప. మరి రెండవ కృప ఎందుకు?
కృప వెంబడి కృపనిస్తుంది. మరి మొదటి కృప అయితే నీతిమంతులుగా చేసింది, మొదటి కృప అయితే కుమారులుగా చేసింది, మొదటి కృప అయితే మనకు రక్షణ ఇచ్చింది కదా. మరి కృప వెంబడి కృప ఎందుకు? ప్రతిరోజు ఆ కృపను మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆ కృపను మనం అంటే ప్రతిరోజు ఆ కృపను మనం అనుభవించడానికి దేవుడు మనకి ఏమిస్తాడు? కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రతిరోజు ఆ కృపను అనుభవించుదురుగాక. అయితే ఈ రోజు ఆ కృపను మనం ఏం చేయలేకపోతున్నాం? అనుభవించలేకపోతున్నాం. ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఎందుకు అనుభవించలేకపోతున్నాం? గలతీ పత్రిక 5వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో మనం ఏం చదివాం? మేలు జరగడానికి దేవుడు ఒక దినమును నిర్ణయించాడానండి. మేలు జరుగుటకు దేవుడు ఒక దినమును నిర్ణయించాడు. ఎవరి జీవితంలో? దేవుని పిల్లల జీవితంలో. హల్లెలూయా. అయితే ఆ మేలుని మనం ఏం చేయాలి? అనుభవించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎలాగున్నాయి? దుఃఖకరంగా ఉన్నాయా? మేలుకరంగా ఉన్నాయా? ఎందుకోనండి, మరి చాలా ఇబ్బంది అండి. అవును కదా. అది ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మధ్యలో ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకో కొంత ఆర్థికంగా చాలా ట్రబుల్ అయిపోతున్నామండి. ఎందుకు అలా జరుగుతుంది? ఈ మధ్యలో కుటుంబంలో కొంత సమాధానం తగ్గిందండి. ఎందుకు తగ్గింది? ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది మనం ప్రతిరోజు ఏం చేయాలి? అసలు ఒకసారి ఆలోచన చేసి ఆలోచన చేసి, అవును కదా, ఒకప్పుడు ఉన్న సమాధానం ఈ మధ్యలో ఎందుకు తగ్గుతుంది? ఒకప్పుడు ఉన్న నెమ్మది ఈ మధ్యలో ఎందుకు ఆ నెమ్మది కోల్పోతున్నాం? నానాటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పరిస్థితులన్నీ గొడ్డు పరిస్థితులు అయిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని మనం ప్రతిరోజు ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అలా ఆలోచిస్తే ప్రభు మనకు చెప్తాడు ఏమనంటే, అసలు ఆ పరిస్థితులు ఎందుకు కనబడుతున్నాయో ప్రభు మనకు చూపిస్తాడు. ఎందుకు కనబడుతున్నాయి ఆ పరిస్థితులు? ఎందుకు కనబడుతున్నాయో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. అందరూ వాక్యాన్ని చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 చదవండి. 2వ లైన్ నుంచి చదవమ్మా. మీకు ప్రయోజనమేమీ కలగదని. సరే, ఎక్కడి నుంచి చదవాలి? ఏమనంటే, క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను చెప్పుచున్నాను. ఏమంటే ఇక్కడ మాట అర్థం ఏంటి? క్రీస్తు వలన మనకేం కలగాలి? ప్రయోజనం కలగాలి. ప్రయోజనం కలుగుతుందని వచ్చావా? ప్రయోజనం లేదని వచ్చామా? ప్రయోజనం ఉందనే కదా వచ్చాం. భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఎక్కడి విశ్రాంతి? పరలోకం. ప్రభులో మనకి విశ్రాంతి, ప్రభుతో విశ్రాంతి. నెక్స్ట్ ఏమన్నాడు? నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకొని దీన మనసు కలిగి నా యొద్ద కూర్చొని ఏం చేయండి? మీరు నేర్చుకోండి అని అన్నాడు. నేర్చుకుంటే మీకు ఏమిస్తానన్నాడు? విశ్రాంతి. ఈ విశ్రాంతి దేనికి? ప్రాణానికి. హల్లెలూయా. మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును గాక. ఆత్మకి ఏం దొరికింది? విశ్రాంతి దొరికింది. ప్రాణాలకు ఏం దొరకాలి? విశ్రాంతి దొరకాలి. అమ్మా దీపి కూర్చో, మాట్లాడకూడదు ఎవరు, లేకపోతే నేను ఇంటికి వెళ్ళి పడుకో. ఓకేనా? అది ప్రాణములకు ఏం కలగాలి? విశ్రాంతి కలగాలి. అయితే క్రీస్తు వలన ఆ విశ్రాంతిని మనం అనుభవించడమే ప్రయోజనం. ఇప్పుడు కుటుంబంలో అక్కర్లు తీరుస్తాడనే కదని ప్రభు దగ్గరికి వచ్చాం. లోటులు తీరుస్తాడనే కదా ప్రభు దగ్గరికి వచ్చాం. మరి అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడని ప్రభు దగ్గరికి వస్తే ఇక్కడ ఏం రాయబడింది? మీరు క్రీస్తు దగ్గరికి వచ్చారు కానీ మీకు ఏం కలగదు? ప్రయోజనం కలగదు అంటాడేంటి? మీ ప్రాణాలకు విశ్రాంతి కలగదు అంటాడేంటి? మరి అది ఇస్తాననే కదా పిలిచాడు ప్రభు. ఏమన్నాడు? ఆశీర్వాదానికి వారసులు అవటకే మీరు పిలువబడ్డారు కానీ అన్నాడు. శాపాన్ని అనుభవించడానికి ప్రభు మనం పిలవలేదు కదా. నెమ్మదిని ఇస్తానని పిలిచాడు కాదు తప్ప వ్యాధిని ఇస్తానని పిలవలేదు కదా. ఆశీర్వాదం ఇస్తానని పిలిచిన వాడు ఆశీర్వాదమే ఇస్తాడు. మరి ఇక్కడ 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదు అంటున్నాడు. ఎందుకు కలగదు అంటే ఆయనలో తేడా ఉందా? చెప్పాలి. ఆయనలో ఏమైనా తేడా ఉందా? అంటే మన పట్ల ఏమైనా ఉద్దేశం ఏమైనా మారిపోయిందా దేవునికి? ఆలోచించండి. దేవుడు ఎప్పుడు మన జీవితంలో మేలు కలగాలనే చూస్తాడు.
ఎప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన పరిస్థితులన్నీ కట్టబడాలనే ప్రభు చూస్తాడు. కానీ ఆ ప్రయోజనాన్ని ఏం చేయలేకపోతున్నామంట, మనం అనుభవించలేకపోతున్నాం. ఒక్కసారి ఇక్కడ చేయబెట్టి ప్రభు ఎప్పుడు మన గురించి ఎలా ఆలోచిస్తాడు చూడండి. యెషయా గ్రంథానికి ఒక్కసారి, ఇర్మియా గ్రంథం, మళ్ళీ అక్కడికి వెళ్దాం, గలతీ పత్రిక వెళ్దాం. ఇర్మియా గ్రంథం, దేవుడు ఎప్పుడు నా జీవితం ఎంత, ఎప్పుడు ఇంతేనే ఇంకా నా జీవితం అని అనుకోకండి. అసలు మన గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఎవరి గురించి? అదే నా గురించి. సోదరులారా, మీ గురించి అంటే మనందరి గురించి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన, అంటే నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అదిగో అది మీకేం కలగాలని, మేలు కలగాలనే. కానీ ఏం కలగాలని కాదు, అది మీకు హాని కలగాలన్నది నా ఉద్దేశం కాదు. యేసురాజు గారు, ఏం కాదు, మీకు హాని కలగాలి, మీరు నష్టపోవాలి, మీరు పాడైపోవాలన్నది నా ఉద్దేశం కాదు. దయచేసి ఎవరేమనుకోకండి, నేను ఒక మాట చెప్తాను. పాడైపోవాలని మనుషులు కోరుకోవచ్చు, కోరుకుంటారు కూడా. కానీ దేవుడు ఎప్పుడు పాడైపోవాలనుకోడు. ఎందుకు? ఆయన మనల్ని పాడు చేయాలని పిలవలేదు కదా. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన మన మీద ఉన్న ఉద్దేశాలు, ప్రణాళిక, ఏర్పాటు అంతా ఏంటంటే మన జీవితంలో రాబో దినాల్లో మేలు కలగాలనే ఆలోచనే తప్ప హాని కలగాలి, నష్టపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పండి, ఆయన మన జీవితంలో ప్రయోజనం కలగాలనే కోరుకుంటున్నాడు. మనం ప్రయోజకులు అవ్వాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే కొంతమంది మనం పడిపోతే చూడాలనుకున్న వాళ్ళు ఉంటారు. పౌలు గారికి ఒకరోజు చేతికి పాంగరిసింది. పాంగరిస్తే అందరూ అనుకుంటారంటే పడిపోతాడు, అయిపోయింది రెడ్డి పని. ఏం గరిస్తే? కనీసం ఏమనాలండి, ఒక వ్యక్తికి పాము గరిస్తే మనుషులు ఏమంటారు? అయ్యో అయ్యో పాము గరిసిందండి, పాము గరిసిందండి, అక్కడికి వెళ్ళి అద్దెద్దం ఇద్దెద్దం ఏదో అనాలి. ఏమనుకుంటారండి అందరూ? పడతాడు, పడిపోతాడు, అయిపోయింది అయిపోయింది, ఎక్కేసింది దేశం, ఎక్కేసింది దేశం, పడిపోతాడు. అంటే ఈ జనాలు ఎలా చూస్తున్నారు? పడిపోతాడు పడిపోతాడు, అయిపోయింది పని, అయిపోయింది, ఇంక లేవడు అని ప్రజలు చూస్తున్నారంట. కానీ దేవుడు ఎప్పుడు పైకి లేపాలా అని చూస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రయోజకులు చెయ్యాలని చూస్తాడు. అంటే మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. ఈ రాత్రి మనుషుల ఆలోచన నుంచి దేవుని ఆలోచన వైపు మీ మనసు తిరుగును గాక. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథంలోనే ఒకసారి మరలా అక్కడికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17 చదవండి. మనుషులు ఏమనుకుంటున్నారు? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17. వినండి. వారంటే ఎవరు? మనుషులు. వెరీ గుడ్. వారు అలా చదవకూడదు. వారంటే మనుషులు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిందనియు. అంటే దేవుని పిల్లలు ఏమంటున్నారంట? సియోనను అలా అక్కడి నుంచి చదవకూడదమ్మా. అసలు వీళ్ళని ఎవరు లక్ష్య పెట్టడం లేదండి, అసలు వీళ్ళు ఎవరు లెక్క చేయరండి అని వెలివేయబడ్డారండి అని మనుషులు దేవుని పిల్లల్ని అంటున్నారంట. వీళ్ళు ఎవరు లెక్క చేయరండి. వీళ్ళు ఒక మాట ఇలా చెప్తాను. ఎవరు అంటారు ఈ మాట అంటే ఎక్కువగా? ఇది వేస్ట్ అండి అంటారు. చాలా మంది ఏమంటారు? ఇది వేస్ట్ అండి, ఇది పెద్దవాళ్ళు, వీడి వల్ల ఏం ఉపయోగం లేదండి, వీడు వెలివేయబడ్డాడండి, వీడు వేస్ట్ అండి, ఈయన ఎవరు లెక్క చేయడండి అని అంటారు. అందరూ ఎప్పుడు లెక్క చేయరు, ఒక వేస్ట్ గాని అయితే ఎవరు లెక్క చేయరు. కానీ నేను మాట చెప్పనా, మనుషులు ఎవరినైతే వేస్ట్ అంటున్నారో దేవుడు అతన్నే బెస్ట్ గా చేస్తారు కదా. ఇప్పుడు మనుషులందరూ ఏమంటున్నారు? వీళ్ళని ఎవరు లక్ష్య పెట్టరు, వీళ్ళు వెలివేయబడిన వారని మనుషులు అంటున్నారు. కానీ నెక్స్ట్ దేవుడు ఏమంటున్నాడు చూడండి. నెక్స్ట్ అయితే నేను నీకేమిస్తాను? ఆరోగ్యం ఇస్తాను, నేనైతే నీ గాయములు కడతాను, ఇదే యెహోవా వాక్కు. మనుషులు ఏమంటున్నారు? ఇతడు వేస్ట్,
కానీ ప్రభు అంటున్నాడు, నీ గాయాలనే కడతాను, నీ గాయాలు కడతాను, నీకు నేను మరలా తిరిగి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. అంటే ఒక మాట నేను ఇలా చెప్తున్నాను, మనుషులకి మనం వేస్ట్ గా కనబడుతున్నాం, కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రయోజకుడిగా చేస్తాను. హల్లెలూయా. ప్రయోజకుడిగా ప్రభు చేస్తాడు. ఎందుకనంటే ఆయన కృషించిపోయిన వారిని తృప్తిపరిచేవాడు. ఎక్కడుందా మాట? ఇదే ఇర్మియా గ్రంథంలో ఉంది, చూడండి. 31వ అధ్యాయం 24వ వచనం. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి ప్రభువే మనందరిని దర్శించును గాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం గమనించండి ఒకసారి. అదిగో సోదరా, అలిసిపోయావా అన్నాడు. అలిసిపోవడం అలిసిపోయిన వారిని ఆయన ఆశను తృప్తిపరచుదును. ఆమె చెప్పండి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన అలిసిన వారిని తృప్తిపరుస్తాడు, కృషించిన వారందరినీ ఆయన నింపుతాడు. ప్రభు ఎవరు? నింపేవాడు. ప్రభు ఎవరు? నింపేవాడు. దేనికి స్తోత్రం. పిలచిన వాడవు, సమకూర్చి జరిగిస్తావు, అక్కర నెరిగిన వాడవు, కొదువు లేకుండా చేస్తావు. పిలచిన వాడవు, సమకూర్చి జరిగిస్తావు, అక్కర నెరిగిన వాడవు, కొదువు లేకుండా చేస్తావు. బావిలోతైన సమస్య ఏదైనా, బావిలోతైన సమస్య ఏదైనా, కృపను ఇస్తావు, జయమునిస్తావు. కృపను ఇస్తావు, జయమునిస్తావు. హల్లెలూయా. ప్రభు ఏమిస్తాడు? కృపనిస్తాడు, జయమునిస్తాడు. బావిలోతైనా, ఎవరన్నారు ఆ మాట? బావిలోతైనా అని ఎవరన్నారు చెప్పన? సమరశ్రీ అంటే. ఈ నీళ్లు నేను తాగడానికి ఈ బావి చాలా లోతయింది అని అన్నాడు. అప్పుడు ప్రభు ఆ శరణం ఇచ్చాడు. ఆ స్త్రీ అంటుంది, ఈ బావి చాలా లోతయింది, నేను ఎలా తెచ్చుకోగలను ప్రభు ఆ నీళ్లు? నా వల్ల ఎలాగవుతుందని అంటే ప్రభు చెప్పాడు, బావి లోతయిందైనా ప్రభు కృపనిస్తాడు, జయమునిస్తాడు. బావి లోతైన సమస్య ఏదైనా కృపనిస్తాడు, మనకేమిస్తాడు? జయమునిస్తాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో అలసిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు. కృషించిపోతున్నావా అని అనుకోవద్దు, ఆయన నిన్ను నింపుతాడు. ఎంతవరకు నింపుతాడు? ఏవేళ గ్రంథములో ఉంది పొర్లేటట్లుగా నింపుతాడు. అంటే అర్థం ఏంటి? ఒక మాట ఇలా అన్నాడు, మీరు ఈ మాట నమ్ముదురు కాక, అప్పు పుచ్చుకునేవారుగా కాదు, ఇచ్చేవారుగా కాదు. దేని స్తోత్రం. ప్రభు నన్ను అలా ఆశీర్వదించాడు అన్న దేని స్తోత్రం చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. హల్లెలూయా. త్వరలో అందరినీ ఆ స్థాయికి ప్రభు తీసుకొచ్చినగా. ఇది దేవుడు వాగ్దానం. ఇది మీరు నమ్మండి అంటే ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఇది ఎవరి జీవితాల్లో జరిగింది అని అంటే ఆల్రెడీ మన కుటుంబాల్లో ఈ వర్తమాన లైన్ వింటున్న వాళ్ళందరి జీవితాల్లో ప్రభు ఇది జరిగించాడు. మిగిలిన వారి జీవితాల్లో కూడా ప్రభు ఇది జరిగించును గాక. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? కృషించిన వారందరిని కూడా ఆయన నింపుతాడు. ఎంత నింపుతాడు? పొంగి పొరలే. ఏవేల గ్రంథం, ఏవేల గ్రంథం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వైపే చూద్దాం. ఏవేల గ్రంథం తీశారమ్మా? ఏవేల గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి. 753వ పేజ్. ఏవేల గ్రంథం ఏవేల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. పొలాలు ఏమైంది? పాడైపోయింది. భూమి ఏం చేస్తుంది? అంగలాస్తుంది. ధాన్యము నశించిపోయింది. క్రొత్త ద్రాక్ష రసము లేకపోయింది. తైల వృక్షాలు ఏమయ్యాయి? అది పరిస్థితి. యేసురాజు గారు ఏమైంది? ఇప్పుడు వాడిపోయినాయి, చెట్లు వాడిపోయినాయి అంట. క్రొత్త ద్రాక్ష రసం లేదట. భూమి ఏమో అంగలారుస్తుందంట. పొలాలన్నీ ఏమయ్యాయి? పాడైపోయి. ఎన్ని అధ్యాయం ఇది? 10వ అధ్యాయం. 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ప్రభు వారితో మాట్లాడాడు.
మాట్లాడి ఏం చేశాడు చదవండి ఇప్పుడు. 2వ అధ్యాయం 24 వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24 వచనం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లు పారును. దేని స్తోత్రం చెప్పండి. మొదటి అధ్యాయంలో పాడైపోయింది ఫలం. ద్రాక్ష చెట్లు పాడైపోయాయి, ద్రాక్షారసం లేదు. తైలపు వృక్షాలు వాడిపోయాయి. లేదు 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 లేదు. ఎన్ని అధ్యాయం? మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో ఏం చేశాడంట? ద్రాక్షారసాన్ని నింపాడు. ఎంత నింపాడు? గానుగల మీద నుంచి పొర్లి పారినంతగా నింపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే లేదు అని అనుభవంలో నుంచి పొర్లి పారే అనుభవంలోకి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం. ఒక విధవరాలు ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు భర్త సహాయం లేదు, కుటుంబాన్ని పెంచడం నాకు చాలా భారం అవుతుంది, చాలా అప్పులు ఉన్నాయ్యా, ఈ అప్పుల్లోంచి ఎలా నాకు బయటకు రావాలో నాకు అర్థం కావడం లేదు, నాకు 2 కొడుకులు, అప్పులు యజమానుడు వచ్చి అప్పులు తీర్చని ఎడల నా 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతానన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు, ఆ పిల్లలే నాకు దిక్కయ్యా అని ఎలీషా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు ఎలీషా ఇలా అన్నాడు, నువ్వేం భయపడద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడగగానే ఆమె ఇలాగ అంటుంది, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, కానీ కేవలం నా దగ్గర నూనె బుడ్డి మాత్రమే ఉన్నది. ఏముంది? నూనె బుడ్డి మాత్రమే ఉన్నది. నాకు 2 కొడుకులు. ఈ 2 కొడుకులు అయితే ఈ అప్పులు బాధ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు ఎలీషా అంటారు, నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు. ఏమున్నది అనగానే ఏమందామే, నా దగ్గర నూనె బుడ్డి మాత్రమే ఉన్నది. వెంటనే ఎలీషా ఇలా చేశాడు. వెంటనే ఆ నూనె బుడ్డి పట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆ నూనె బుడ్డిని మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ఏం చేయండి, పాత్రలన్నిటిలో ఈ నూనెని ఆ పాత్రలో వేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఆమె విశ్వాసంతో నమ్మింది, దేవుడి కార్యాన్ని చేస్తాడని నమ్మింది. నమ్మి ఏం చేసింది? అమ్మ కీర్తి ఎలాగొచ్చి కూర్చో. అవునా? వెళ్ళమ్మా రమ్య. తినాలందరూ. అప్పుడు ఆమె నమ్మింది. నమ్మి ఏం చేసింది? చిన్న నూనె బుడ్డి తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న బిందుల్లోనూ అన్నిట్లో నూనె పోసేసింది. చిన్నదే బుడ్డి, కానీ ఎంత పోసినా బుడ్డిలోంచి ఏమొస్తుంది? నూనె వస్తుంది. మొత్తం పాత్రలన్నీ నిండిపోయాయి. ఇరుగు పొరుగు వారు అందరు పాత్రలు తీసుకొచ్చేసారు, అన్ని పాత్రలు నింపేశారు. మళ్ళీ పిల్లలతో అంటుంది ఆ తల్లి, ఇంకెవరైనా ఉన్నారేమో తీసుకురండి, ఎవరి పాత్రలైనా ఉన్నాయేమో తీసుకురండి అంటే, అయ్యా అమ్మ, ఊర్లో ఉన్న వారు అందరు పాత్రలు తీసుకొచ్చేసాం. ఈ చివరికి వెళ్ళాం రాజుగారి ఇంట్లోంచి పాత్రలు తెచ్చేసాం, ఆ చివరికి వెళ్ళాం సమర్పణరావు గారి ఇంట్లోంచి తెచ్చేసాం, ఈ చివరికి వచ్చాం ఉప్పు వెంకటేష్ గారి ఇంట్లోంచి తెచ్చేసాం, ఇంక పాత్రలు లేవండి లేవమ్మా అని అంటున్నారు ఆ పిల్లలు. అప్పుడు వెంటనే అన్నది, పాత్రలన్నీ అయిపోయాయంటే అయిపోయాయి. వెంటనే అయిపోయాయి అని అనగానే వెంటనే ఆ బుడ్డిలో నుంచి నూనె ఏమైంది? ఆగిపోయింది. ఆ బుడ్డిలో నూనె ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే అప్పుడు ఎలీషా అన్నాడు, మీరు వెంటనే ఈ నూనె పాత్రలన్నీ అమ్మివేయండి. అమ్మేసిన తర్వాత ఏం జరిగింది చెప్పనా? అమ్మగా అప్పులన్నీ తీరిపోయాయి, ఆ 2 పిల్లల భవిష్యత్తు కావలసిందంతా మిగిలిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె బాధ ఏంటి? కనీసం ఈ అప్పులు తీరిపోతే బాగున్నాం, ఈ సమస్య తీరిపోతే బాగున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పనా? అప్పులు తీర్చడమే కాదు, వాళ్ళిద్దరు పిల్లల భవిష్యత్తు కావలసినవన్నీ దేవుడు నింపేశాడు. ఆమె చెప్పండి. అంటే ఇలా అనుకోకండి, అప్పులు తీరిపోతే చాలు అని అనుకోకండి. చెప్పండి, మిగిలాలి. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ అవతలేదులో సువార్త కొడుకులు చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, శిష్యులందరూ ఏమనుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మందికి ఎలా పంచగలమని అనుకుంటున్నారు. ఎలా పంచగలమని కానీ ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, వాళ్ళ చేతికి పాత్రలు అప్పగించినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఇంతమందికి ఎలా సరిపోతారా బాబు, ఇంతమందికి ఎలాగూ సరిపోతారా బాబు అని ఏం చేస్తున్నారు? వడ్డిస్తున్నారు. వడ్డిస్తుండగా దాంట్లో ఏమవుతున్నాయి? పెరిగిపోతున్నాయి. వడ్డిస్తున్నారు, పెరుగుతున్నాయి, వడ్డిస్తున్నారు, పెరుగుతున్నాయి. ఎంతమంది తిన్నారు? పురుషులు 5,000 మంది తిన్నారు. మరి స్త్రీలో ఎంతమంది తిన్నారో లెక్కలేదు. పిల్లలు ఎంతమంది ఉంటారండి? పిల్లలు మీకు 3, 2
ఎంత ఇలా లెక్కేసిన ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? అసలు అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉంటుంటారు? ఆలోచన చేయండి. అంటే అంతమంది పిల్లలు తిన్నారు, అంతమంది స్త్రీలు తిన్నారు, 5,000 మంది పురుషులు తిన్నారు, కానీ అక్కడ ఇంకా మిగిలింది. దేవుని స్తోత్రం. మీరు ఒకటి నమ్మండి, ఇది ఇక్కడ వరకు సరిపోతే చాలు కాదు. ప్రభువా, ఈ విషయంలో కూడా నువ్వు సిలువలో వెల చెల్లించావు, ఈ విషయంలో కూడా వెల చెల్లించావు. ఇదిగో నా అప్పుల విషయంలో వెల చెల్లించావు, నా రోగం విషయంలో వెల చెల్లించావు, నాకున్న కష్టం విషయంలో నువ్వు వెల చెల్లించావు. నేను నమ్ముతున్నాను ఈ విషయంలో నాకు మిగులు కనబడాలి. ఆమేన్ చెప్పండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో లేదు అంతేనా? ద్రాక్షారసము అయిపోయింది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమి లేదు. పొలములు పాడైపోయింది, పొలము పాడైంది, ఇంకా తైల వృక్షాలు పాడైపోయాయి, ద్రాక్షారసం లేదు. కానీ 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పొంగి పొర్లే అనుభవంలోకి దేవుడు తెచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆ ఆశీర్వాదం, ఆ వాగ్దానం ఇక్కడ నిలబడి లేదా ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వారి మీద, లైవ్ లో వింటున్న వారందరి మీద అట్టి ఆశీర్వాదం పనిచేయను కాక. అంటే లేదు అని అనుభవంలో నుంచి సమృద్ధి అని అనుభవంలోకి దేవుడు నడిపించిన కాక. కాబట్టి ప్రభులో సమృద్ధి ఉంది, ప్రభులో పొంగి పొర్లే అనుభవం ఉంది. ఉందా లేదా? మరి ఇప్పుడు అది ఇస్తానని కదా ప్రభు మనల్ని పిలిచాడు. మన పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటి? కార్తీకు మేలు చేయాలి. దేవుని స్తోత్రం. మన జీవితంలో దేవుడు ఏం చేయాలి? మేలు చేస్తాననే ప్రభు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఆశీర్వదిస్తాననే పిలిచాడు, సమృద్ధి ఇస్తాననే, నింపుతాననే పిలిచాడు. మరి గలతీ పత్రిక 5:2 ఏముంది? గలతీ పత్రిక 5:2 ఏముంది? ఇందాక చదివారు కదా, అరండి. గలతీ పత్రిక 5:2 ఏముంది? ఇందాక ఏం చదివారు? అదేంటి ఇప్పుడు మీకేం కలగదంటాడేంటి? అది ఆలోచన చేయండి. ఇప్పుడు నింపుతానన్నాడు, సమృద్ధిని ఇస్తానన్నాడు, ఇవన్నీ చెప్పిన ప్రభు, ఇన్ని వాగ్దానాలు చేసిన ప్రభు ఏమంటున్నాడంటే ఇప్పుడు మీకేం కలగదంటాడేంటి? మరి మాట మార్చేశాడు. మాట మార్చేశాడు అంటారా? దేవుడు మాట మార్చడు. ఎబ్రీ పత్రిక 13లో ఉంది, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నవాడు? ఏకరీతిగా ఉన్నవాడు, మాట మార్చేవాడు కాదు. మనుషులు మారుస్తారు. ఈ రోజు ఇస్తానన్నాడు, రేపు ఇవ్వకపోవచ్చు కదా. మనుషులు మార్చచ్చేమో కానీ దేవుడు ఏం మార్చడు, మాట మార్చడు. అందుకే అన్నాడు రోమపత్రిక 3, సత్యవంతుడైన దేవుడు. తీతు పత్రిక 1వ అధ్యాయం, అబద్ధమాడనేరని దేవుడు. సంఖ్యాకాండ 19వ అధ్యాయం, మాట మార్చని దేవుడు మన దేవుడు. మరి అప్పుడు అన్నీ ఇస్తానని పిలిచిన వాడు ఇప్పుడు ఏమి ఇవ్వనంటాడు? అంటే ఎక్కడో తేడా వచ్చింది. ఎవరిలో తేడా రాదు? ఆయనలో తేడా రాదు. మరి ఎవరిలో వచ్చి తేడా ఉంది? అది రాజు ఎవరిలో వచ్చి తేడా ఉంది? అబ్బా ఏం చెప్పొద్దాం. దేవుడి స్తోత్రం. దేవుడు నేను దేవించిన కాక. మనుషులలో వచ్చింది తేడా, మనలో వచ్చింది తేడా, దేవుని పిల్లల్లో వచ్చింది తేడా. ఏంటి తేడా? ఏంటి తేడా? రైట్, చదవండి. ఇప్పుడు 4వ వచనం. ఐదో అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. అది ప్రాబ్లం ఏంటి? కృపలో నుండి తొలగిపోతున్నారు. దేవుని పిల్లలు ఎక్కడి నుంచి తొలగిపోతున్నారు? కృపలో నుండి తొలగిపోతున్నారు. ఎందుకు తొలగిపోతున్నారు కృపలో నుండి? 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన అన్నారు. వినండి, ధర్మశాస్త్రాన్ని దేంతో ఆచరించాలి? వెరీ గుడ్, శరీరంతో ఆచరించాలి. విశ్వాసి దేంతో పనిచేయలేదు? విశ్వాసి దేంతో పని చేయకూడదు? శరీరమును బట్టి ప్రవర్తించకూడదు. విశ్వాసి శరీరాన్ని బట్టి ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. నాకు ఇంకా అర్థమవుతుందండి అని అంటే ఈజీగా చెప్తాను. శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? ప్రభువును మాత్రమే ఆధారం చేసుకోవాలి. విశ్వాసాన్ని మాత్రమే ఆధారం చేసుకోవాలి. కృపను మాత్రమే ఆధారం చేసుకోవాలి. దేన్ని ఆధారం చేసుకోకూడదు? శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు అని అన్నాడు. అంటే ఒక మాట అర్థం ఏంటంటే దేవుని బలం మీదే ఆనుకోవాలి, మన బలం మీద ఆనుకోకూడదు. దేవుని శక్తి మీదే ఆనుకోవాలి, మన శక్తి మీద ఆనుకోకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
ఎప్పుడైతే దేవుడు అన్ని ఇస్తానన్నాడు, పొర్లే అనుభవాన్ని ఇస్తానన్నాడు, మేలుకరమైన అనుభవాలను అన్నాడు, సమాధానకరమైన అనుభవం ఉందని చెప్పాడు, ఒక మేలు కలగాలని ఒక దినమును నిర్ణయించానన్నాడు, కృషించిపోతున్న వారందరూ నింపుతానన్నాడు, ఇంకేమన్నాడు, అలసిన వారిని తృప్తిపరుస్తానన్నాడు. మరి ఇన్ని చేస్తానన్న ప్రభు ఏమన్నాడు, ఇప్పుడు మీకు ప్రయోజనం ఏమి కలగదు అంటున్నాడు. ఎందుకు అని అంటే మీలో మీ శరీరం పనిచేస్తుంది అంటున్నాడు. శరీరం పనిచేయడం అంటే ఏంటి ప్రభు అని అంటే, మీరు నన్ను ఆధారం చేసుకోకుండా దేన్నో మీరు ఆధారం చేసుకుంటారు. నా మీద ఆనుకోకుండా, చెప్పండి, దేని మీద మీరు ఆనుకుంటున్నారు. నా వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నారు. నా శక్తి మీద ఆనుకోకుండా మీ స్వశక్తి మీద ఆనుకుంటున్నారు. అలాగైతే నేను ముందు చెప్పిన మేలు మీరు అనుభవించలేరు. మీరు మీ శక్తిని ఆధారం చేసుకుంటే నేను చెప్పిన ఆ దీవెని మీరు పొందలేరు, నేను చెప్పిన ఆ ప్రయోజనాన్ని మీరు అనుభవించలేరు. కాబట్టి మీరు దేన్ని ఆధారం చేసుకోకూడదు, మీ శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు. మీ బలాన్ని, మీ శక్తిని, అసలు ఏ మనిషిని అసలు దేని వైపు మనం చూడకూడదండి. మనం చూడవలసింది ఒక్క ప్రభు వైపు మాత్రమే. హల్లెలూయా. ప్రభువా, ఈ రాత్రి నా నిండు మనసు నీ వైపు చూచినట్లుగా నా కన్నులు తెరవండి అని అన్నది. మనం ఆయన వైపు తిరిగిపోతాం. ఎవరి వైపు? ప్రభు వైపు. సమస్తం ఆయన వైపు మనం తిరుగుదాం. ఎక్కడో మనం దేన్నో ఆధారం చేసుకుంటాం. ఇర్మియా గ్రంథం అలా ఉందో లేదో చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం నరులను ఆశ్రయించి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు ఎవడు? రాజు. ఏం చదివాం చూడండి. నరులను ఆశ్రయించి, ఎవరిని? మనుషుల మీద ఆనుకుంటున్నారంట. మనుషులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారముగా చేసుకుంటున్నారు. ఎవరి వైపు తిరిగిపోయారు ఇప్పుడు దేవుని పిల్లలు? మనుషుల వైపు తిరిగిపోయారు. అంటే అర్థం ఏంటి? ఎవరో పుల్లయ్య సహాయం చేస్తాడు, ఎవరో ఎల్లయ్య నన్ను పైకి లేపుతాడు, ఎవరో నన్ను ఉద్ధరిస్తారు అని మనుషులందరూ ఇప్పుడు ఎవరి వైపు తిరిగిపోయారు? మనుషుల వైపు తిరిగిపోయారు. మనం కూడా చూడండి, ఏదైనా కష్టం రాగానే ఎవరి గురించి ఆలోచిస్తాం? ఈ టైంలో మా అన్నీ అయితే సహాయం చేస్తాడు. ఈ టైంలో రాజు వైపు చూడకండి, రాజు ఎప్పుడు అలా అనుకోడు. ఈ టైంలో మా తమ్ముడు ఉంటే, లేదంటే ఈ టైంలో ఫలానా ఆయన ఉంటే, అంటే మనం ఏదైనా సమస్య రాగానే ఆయన ఉంటే వీనుంటే మనుషులను ఏం చేస్తున్నాం? ఆధారం చేసుకుంటాం. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఏం చేశారంటే, నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారముగా చేసుకొని తమ హృదయాలను యెహోవా యొద్ద నుండి ఏం చేసేసుకున్నారు? తొలగించేసుకున్నారు. అంటే ఎవరి వైపు చూడటం లేదు? ప్రభు వైపు చూడటం లేదు. ఎవరి వైపు తిప్పేసుకున్నారు? మనుషుల వైపు తిప్పేసుకున్నారు. అంటే మనుషులను ఆధారం చేసుకున్నారు, శక్తిని ఆధారం చేసుకుంటున్నారు. అందుకే చాలా మంది ఇలా అనుకుంటారు, నేను చాలా చేయగలనండి, చాలా కష్టపడుతున్నాం కదా, మరి ఏది? నాకు చాలా తెలివైనండి, నీ తెలివితేటలు ఉపయోగిస్తున్నావు కదా, మరి ఏది? అంటే దేవుని వైపు మనం చూడకుండా మనుషుల వైపు తిరిగిపోయి మనం కష్టపడినా, మన ప్రయాసపడినా, ఎంత చేసినా కూడా అదంతా ఏమైపోద్ది అన్నాడు? చిల్లి సంచులు వేసినట్టుగా అయిపోద్ది అన్నాడు. అంటే అగ్గై గ్రంథం అన్నాడు, మీరు నా వైపు చూడకుండా మీరు ఎంత కష్టపడినాను, మీరు దుప్పటి కప్పుకుంటారో మీకు చలి తీరదు, తింటారు కానీ మీకు ఆకలి తీరదు, మీరు సంపాదన మీరు సంచిలో వేస్తారు కానీ ఆ సంచికి సిల్లు ఉంటుంది అని చెప్పాడు. ఓ మాట ఇలా చెప్పనా, బాధపడిన అంటే ఆ సిల్లు ఎవరు పెట్టారు? మనం పెట్టుకున్నట్టు కదా. చిన్న మాట చెప్పనా, ఆ సిల్లు పెట్టింది కూడా దేవుడే. ఎందుకు? నువ్వు నీ సామర్థ్యత ద్వారా
ఏదో చేసేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీ ప్రయత్నం వల్ల అవ్వదు అని ఆయన దానికి కింద ఏం పెడతాడు? సిల్లు పెడతాడు. రాత్రంతను వారు ప్రయాసపడిరు గాని ఎందుకు పడలేదు? ప్రయాసపడుతున్నారు. పడకుండా చేసింది ఎవరు? అది వలేసారు, ఒక చేప అయినను పడలేదు. సంపాదిస్తున్నారు, చిల్లు పడిన సంచిలో వేసినట్టుగా అవుతుంది. కానీ వెంటనే ఏమన్నాడు చెప్పనా యేసు ప్రభు? అదే దోణికి ఎక్కాడు. ఇలా అన్నాడు, ఇప్పుడు నా మాట చెప్పిన మీరు ఏమయ్యండి? వల వేయండి. వలలు మార్చేశారా? దోణి మార్చారా? వ్యక్తులు మారారా? వ్యక్తులు మారలేదు, దోణి మారలేదు, వల మారలేదు. దేవుని మాటను పట్టుకున్నారు. దేవుని మాట చెప్పిన వారు వల వేయగా విస్తారమైన చేపలు వారి చేతికి చిక్కాయి. హల్లెలూయా. ముందు చేప పడకుండా చేసింది ఆయనే, చేపలు పడేటట్లుగా చేసింది ఆయన. ఎప్పుడు అని అంటే, నువ్వు ఆయన వైపు చూడకపోతే ఒక చేప అయినను మనకు పడదు. నువ్వు ఆయన వైపు చూడు, విస్తారమైన చేపలు పడతాయి. నువ్వు ఆయన వైపు చూడకుండా నువ్వు ఎంత సంపాదించినా అది చిల్లు పడినా సంచిలో వేసినట్టుగా అయిపోద్ది. కానీ ఆయన వైపు చూడు, నీకు ఆయన సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. మీరు వెళ్ళండి, మన్నా కురుస్తుందని చెప్పాడు. కురుస్తుంది అన్నాడా లేదా? ఏం పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు? మాట నమ్మారు, వెళ్ళారు. మన్నా కురిసిందా లేదా? ఏం పట్టుకుని వెళ్ళిపోయారంట? అదేనమ్మా, మాట నమ్మి వెళ్ళారు. ఏ చేతుల్లో ఏం పట్టుకుని వెళ్ళారు? గిన్నెలు గిన్నెలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకోసం? మన్నా కోసం. 6 రోజులు మన్నా కురిసింది. తర్వాత ఇలా అన్నాడు, 7వ రోజు మన్నా కురవదా అని చెప్పాడు. ఏం లేవనుకున్నారు? సోమవారం కురిసింది, మంగళవారం కురిసింది, బుధవారం కురిసింది, శనివారం ఈ రోజు కూడా కురిసేద్దరు గిల్లెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ 6 రోజులు మన్నా కురిసింది, కానీ 7వ రోజు మన్నా కురవలు. అప్పుడు అదూరే, ఇంతకీ ఆకాశం నుంచి పడుతున్న వర్షం కాదు ఇది, దేవుడు కురిపిస్తున్నాడు రా ఇంతకీ మన్నా. ఇప్పుడు వరకు ఏదో కురిసేస్తుంది మన్నా అనుకున్నాం మనం. అంటే దీని వెనకాలంతా ఎవరు పనిచేశారు? దేవుడు పనిచేశాడు అన్న సంగతి అప్పుడు అర్థమైంది వాళ్ళకి. 6 రోజుల వరకు కూడా వాళ్ళు ఏమనుకున్నారు? ఆకాశం నుంచి మన్నా వచ్చేస్తుంది అనుకున్నారు కదా. అప్పుడు 7వ రోజు మన్నా ఆగిపోయింది. అప్పుడు అర్థమైంది, రే ఇంతకి ఇది దేవుడు కురిపిస్తున్నాడు అన్న సంగతి అర్థమైంది. అంటే ప్రభు చెప్తాడు 6 రోజులు మన్నా కురిస్తుంది అంటే ఆయనే కురిపిస్తాడు. కురవదని చెప్పాడంటే ఇంక కురవదు. నువ్వు గిన్నె పెట్టుకొని వెళ్ళా కురవదు. ఆయన చేప పడకూడదు అన్నాడంటే ఒక చేప కూడా పడదు. కానీ ఆయన వైపు తిరిగితే విస్తారమైన చేపలు దొరుకుతాయి. హల్లెలూయా. మనం ఆయన వైపు చూస్తే సమృద్ధి మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కృపలో దేవుడు మనల్ని, మన కుటుంబాల ప్రభు నడిపించును గాక. అయితే ఇంత గొప్ప ప్రభు ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఏం చేసుకోవడం లేదు అంటే, నా వైపు మీరు తిరగలేదు, నా వైపు మీరు చూడడం లేదు. మీ పూర్ణ శక్తి నా వైపు తిరగండి అంటున్నాడు. మీరు నా వైపు తిరగండి. తిరిగితే నేను ఏమి ఇస్తానని మిమ్మల్ని పిలిచానో దాన్ని మీరు చూస్తారు. ఏమి ఇస్తానని మిమ్మల్ని నేను పిలిచానో దాన్ని మీరు అనుభవిస్తారు. ఆ దేశములోనికి మిమ్మల్ని ప్రవేశపెడతానన్నాడు ఇశ్రాయేలు. ఆ విశ్రాంతిలోని ప్రభు మనల్ని ప్రవేశపెడతాడు. ఆ నెమ్మదికరమైన జీవితంలోని ప్రభు మనలను నడిపిస్తాడు. కాబట్టి అర్జెంటుగా మనం ఆయన వైపు తిరిగిపోతాం. ఆమేన్. ఉన్న పాటును మనం అందరూ ఆయన వైపు తిరిగిపోతాం. ఉన్న పాటును ఆయన వైపు తిరిగిపోవడం అంటే అర్థం ఏంటి? ప్రభువా, ఈ రోజు నుంచి ఇంతవరకు నేను కష్టపడ్డాను, నేను శ్రమ పడ్డాను, నేను ప్రయాసపడ్డాను, నా వల్ల కావడం లేదు అని రాత్రి ఒప్పుకొని, ప్రభువా ఈ రోజు నుంచి సమస్తం నీ వైపే నేను చూస్తున్నాను, సమస్తము నీ వైపు తిరిగిపోతున్నాను అని మనము సమస్తం అన్ని విషయములలో కూడా ఆయన వైపు తిరిగితే ఆ రోజు నుంచి, ఆ నాట నుంచి మన జీవితాలను ఫలభరితంగా మారుస్తాడు. హల్లెలూయా. ఫలములు లేని జీవితాలను ఆయన ఫలింపజేస్తాడు. ఆ నాట నుంచి అనండి అంటే అర్థం ఏంటి? ఆ రోజు నుంచి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడాలి. నేను ముగిస్తున్నాను. అక్కడ మాట కృపను సత్యముగా గ్రహించిన అని ఉన్నదమ్మా. చూడాలి త్వరగా అమ్మా. కృపను సత్యముగా గ్రహించిన నాట నుంచి అని ఉంది. సత్యముగా గ్రహించడం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి?
పూర్తిగా మన వైపు తిరిగి ఆయన వైపు. అప్పుడు వరకు ఎవరి వైపు తిరిగాం? మనుషుల వైపు తిరిగాం. ఇంకా మన మీద మనం ఆధారపడ్డాం, మన శరీరం మీద మనం ఆధారపడ్డాం, మన బుద్ధి మీద మనం ఆధారపడ్డాం. ఎప్పుడైతే నా వల్ల అవదు, ఇది దేవుని వల్లే జరుగుతుంది అని ఎప్పుడైతే ఆ సత్యం మనకు అర్థమైందో, ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగామో ఆ నాట నుంచి, నాట అని ఉంది అక్కడ, అంటే ఆ రోజు నుంచి నెక్స్ట్ వస్తుందా? కట్ అయిపోయిందా? ప్రభు స్తోత్రం. ఎక్కడున్నాం మనం? దేవుని కృపను సత్యముగా గ్రహించిన నాట నుండి, అది అంటే ఆ రోజు నుంచి ఏం చేస్తాం మనం? వ్యాపిస్తాం. ఆ రోజు నుంచి ఏం చేస్తాం? ముందు మాట వదిలేశారేమో, అది నచ్చలేదా మీకు? ఫలించుచు. అది ఎంత బాగుందండి ఆ మాట, ఫలిస్తాం. ఆ రోజు నుంచి మనము ఫలిస్తాం అంటున్నాడు. ఆ రోజు నుంచి ఏం చేస్తాం? ఫలిస్తాం. ఏ రోజు నుంచి చెప్పాలి? అంటే ఏంటి, ఏం గ్రహించినప్పటి నుంచి? పూర్తిగా. మరి అక్కడ వచ్చిన చెప్పకండి, వాక్యంలో చెప్పండి. ఆయన వైపుకు తిరిగిన నాట నుంచి, అది మన సంపూర్ణంగా ఆయన వైపు తిరిగిన నాట నుంచి ఏం చేస్తాం? ఫలిస్తాం. 2 వ్యాపిస్తాం. ఇందా ప్రభు ఏం చెప్పాడు? నింపుతాడు, పొర్లింపజేస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఫలిస్తావు, వ్యాపిస్తావు. దేవుని స్తోత్రం. అంటే మనం ఆయన వైపు తిరిగితే నింపుదల ఉంది, పొర్లుతాం, నింపబడతాం, పొర్లుతాం. నెక్స్ట్ ఫలిస్తాం, వ్యాపిస్తాం. ఆ ఆశీర్వాదం మన అందరి మీద ప్రభు కుమ్మరించును గాక. రైట్, ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రభు వైపు తిరగాలి. చివరికి ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయానికి వచ్చేయండి. ఆగిపోయిందా? ఒక నిమిషం కూడా ఆగుతలేదు ఇంకా. చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 19 నుంచి చదవండి. శిరీష, నువ్వు బైబిల్ చదవకే ఈ రోజు నుంచి. మొక్క చదువు, అలా కాకపోతే ఎందుకు? దివ్య చదువు. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడితిని, నేను సంగతులు తెలుసుకొని తొడ చరుచుకొంటిని. అదిగో చూడు, నా బాల్యకాలము అందు కలిగిన నిందను భరించుచు, అదిగో ఏం పడుతున్నారు? అవమానాలు ఎదురవుతున్నాయి, సిగ్గుపడుతున్నారంట. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. అది ఏమంటున్నాడు? మనం బాధపడి మనం ఏమనుకుంటున్నాం? ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు నాకు వస్తున్నాయంటే దేవుడు నన్ను ఏం చేస్తలేదు. దేవుడికి నన్ను ఏం చేయడం మానేశాడు, పట్టించుకోవడం మానేశాడు అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, నువ్వు ఏ బిడ్డవంట? ముద్దు బిడ్డవి యేసురాజు.
ఏమన్నాడు చూడు, ముద్దు బిడ్డవి, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడు అలా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతను గూర్చి నా కడుపులో చాలా వేదన. అంటే మనం ఈ బాధలు, ఈ అవమానాలు అనిపిస్తున్నప్పుడు ప్రభు కూడా ఏమనుకుంటాడంట, ఆయన మధ్యలో కూడా ఏముంది, వేదన ఉన్నది. తప్పక నేను అతను ఏం చేస్తాను, కరుణిస్తాను. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు మనలో ఉంచివేయడు. అది ఆ విషయం మీకు అర్థమవును గాక. అప్పుడు నెక్స్ట్ 21వ వచనం, ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజమార్గమును తట్టు, నిలుపు కొనుము. ఆదికి మాట పట్టుకున్నాను. తిరుగుము. నెక్స్ట్, ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, ఎన్నాళ్ళు నీవు అటు ఇటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాలా అన్నాడు. అంటే ఏమంటున్నాడు ఆయన, ఎంతకాలం తిరుగుతావు అటు ఇటు, ఆన్లైన్ ఎంతకాలం ఆధారం చేసుకుంటావు, ఎంతకాలం మనుషులను ఆధారం చేసుకుంటావు, ఎంతకాలం శరీరాన్ని ఆధారం చేసుకుంటావు, తిరుగు నా వైపు అంటున్నాడు ప్రభు. నా వైపు తిరుగు. తిరిగితే ఏం చేస్తావు ప్రభు? ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, యెహోవా నీ దేశములో, ఆగండి, అక్కడ కుటుంబం నా ఇల్లుని పెట్టుకొని చదవండి. యెహోవా, నువ్వు తిరిగితే ఏం చేస్తారంట, యెహోవా నీ ఇంటిలో నూతనమైన కార్యమును జరిగించును. ప్రభుకి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనము ఆయన వైపుకు తిరిగితే ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు మన ఇంటిలో చేస్తానంటున్నాడు. దేని స్తోత్రం. నా వైపుకి ఏం చేయండి, తిరగండి, నా వైపుకి తిరగండి. తిరిగితే ఒక నూతనమైన కార్యమును నేను జరిగిస్తాను. 30వ అధ్యాయం 24వ వచనం చదవండి. 30వ అధ్యాయం 24వ వచనం, అదిగో ఈ రాత్రి నువ్వు ఆయన వైపు తిరిగితే తన కార్యం ముగించు వరకు ఆయన ఊరుకోడు. ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు మీ కుటుంబాల్లో ప్రభు జరిగించును గాక. ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగించాలంటే ప్రభు ఈ రాత్రి ఏమంటున్నాడంటే, సంపూర్ణముగా నీవు నా వైపు తిరుగు, నా వైపుకు తిరుగు. నువ్వు దేనిని ఏం చేయకు, ఆధారం చేసుకోకుండా సంపూర్ణంగా నువ్వు నా వైపు తిరిగితే నేను నీ జీవితంలో ఏం చేస్తానంటున్నాడు, కార్యం చేస్తానన్నాడు. మీరు దేని మీద ఆనుకుంటున్నారో వాటన్నిటిలో నుంచి దేవుడు చివరి దినాల్లో మనకి ప్రభు విడుదలిచ్చును గాక. అటు ప్రభు మనల్ని ఇలా చూస్తున్నాడని ఒక ముద్దు బిడ్డగా చూస్తున్నాడు. ఆయన మనల్ని దూరం వదులుకోలేదు, ఆయన మనలను విడిచిపెట్టువాడు కాదు. కాబట్టి గిద్యోను అంటాడు, గిద్యోను బలాఢ్యుడా అని పిలిస్తే అంటాడు, నేను ప్రభువుని మాట్లాడుతున్నాను అంటాడు. నిజంగా ప్రభు మాకు తోడుగా ఉంటే ఇన్ని కష్టాలు మాకు ఎందుకు వస్తాయి అని అన్నాడు. అంటే ప్రభు మాకు తోడు లేడు కాబట్టి మాకేమొస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటున్నాను. నేను ఏమంటానంటే ప్రభు అసలు మన చేయి వదిలేవాడే. అంటే ప్రభు మనల్ని ఎప్పుడు ఎలా చూస్తున్నాడు, ముద్దు బిడ్డగా చూస్తున్నాడు, ముద్దు బిడ్డగా చూస్తున్నాడు. ఎందుకు? నూతన కార్యం జరిగించడానికి. ముద్దు బిడ్డ, నువ్వు నా వైపు చూడు, నువ్వు నా వైపు చూడు, నేను ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తాను. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఆయన నిరాశపరిచేవాడు కాదు. అందుకంటాడు, ఈ కార్యమును ముగించే వరకు ఆయన ఊరుకోడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఈ రాత్రి మీరు ఈ మాట పట్టుకోండి. ప్రభు అంటున్నాడు, యెహోవా నీ ఇంటిలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. హల్లెలూయా. మరి నూతనమైన కార్యం జరిగిస్తే అవమానం తొలగిపోతుంది, నిందలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, శ్రమలు, అప్పులు, సమస్తము అన్ని తొలగిపోతాయి. ఆమేన్ చెప్పండి. అంటే ఇప్పుడు మన కుటుంబం మీద ఉన్న నింద తొలగిపోతుంది. చివరిగా మాట చూపిస్తాడండి యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం, ఈ గృహ కూడిక ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుదురు గాక. యెషయా గ్రంథం యెషయా గ్రంథం చివరికి మాట ముగిస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెషయా గ్రంథం
29వ అధ్యాయం 22వ వచనం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి, అదిగో వినండి వినండి, నా కుటుంబం గురించి ఇలా సెలవిచ్చుచున్నాడు అనండి. ఇలా సెలవిచ్చుచున్నాడు ఏమని చూడండి. ఇక మీదట, అదిగో మళ్ళీ యాకోబు అంటారు, నేను సిగ్గుపడను. ఇక మీదట నేను సిగ్గుపడను. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబం గురించి ఏం చెప్తున్నాడు? ఇక నా కుటుంబం సిగ్గుపడదానండి. ఇక మీదట నా కుటుంబం సిగ్గుపడదు. ఇక మీదట నా ముఖము తెల్లబారదు. హల్లెలూయా. ఆ వాగ్దానం మా అందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగా. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక దినమును ఆయన నిర్ణయించాను. ఏంటి ఆ దినము? రాబో దినములలో నేను ఒక కార్యమును మీకు జీవితంలో చేస్తాను. అందుకే ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు కృప మన ఎడల పనిచేయను గాక. కానీ ప్రభు ఈ రాత్రి కోరుకుంటుంది ఏంటంటే, ఆయన చేసిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. మన సంపూర్ణముగా ఆయన వైపు తిరుగుదాం. చెప్పండి, ఎవరి వైపు? ప్రభు వైపు తిరుగుదాం. సంపూర్ణంగా మన వైపు ఆయన తిరిగితే ఆయన అంటున్నాడు, నీ ఇంటిలో ఒక నూతనమైన కార్యమును నేను కలిగిస్తాను. మన శక్తి పని చేసే చోట దేవుని శక్తి పని చేయదు. నీ ఆలోచన పని చేసిన చోట దేవుని ఆలోచన పని చేయదు. ఎందుకు అంటే ఆయన ఎలా అన్నాడు, మీలో ధర్మశాస్త్రం ద్వారా ఎవరైతే నీతిని వెతుకుతున్నారో వారు కృపలో నుండి ఏమవుతున్నారు అంటే, ఆ శరీరం ఎక్కడైతే పని చేస్తుందో అక్కడ కృప పని చేయదు. కానీ మన జీవితాల్లో కృపే పని చేయను కాక, కృప వెంబడి కృపను మనం పొందుకొని ముందుకు సాగిపోతాము గాక. ప్రభు అంటున్నాడు, నా ముద్దు బిడ్డ, ఇక నీ ఇల్లు ఇక్కడి నుంచి సిగ్గుపడదు. ఈ గృహ కూడిక ద్వారా ప్రభు చెప్తుంది ఏంటంటే, మీ ఇల్లు ఇక సిగ్గుపడదు. నమ్మండి, ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో ప్రభు జరిగించును గాక. ఇది ప్రభు ఇచ్చిన వాక్కు, ప్రభువే దీన్ని స్థిరపరచును గాక. ప్రభు ఈ అనుభవంలో ప్రభు మనందరినీ నడిపించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని సంగమా, ఈ మాటలు విన్న వారు అందరూ కూడా దయచేసి మోకరించండి. ఒకసారి అవకాశం ఉన్నవారు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు మీతో మాట్లాడితే ఖచ్చితంగా హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుతో మాట్లాడండి. ప్రభువా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ప్రభు ప్రేమించి నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. నీ కృప గొప్పది ప్రభువా. యేసయ్యా నీ కృప గొప్పది. నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా.